హాయ్ వ్యూవర్స్. బాలరామ కథ ఇది వచ్చేసి 6వ తరగతికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పుస్తకం లేదు. ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ ఇది వచ్చేసి మనము తెలుసుకునే దానికోసంగా రాముని యొక్క కథని తెలుసుకునే దానికోసంగా ఈ యొక్క లెసన్స్ మనము చూడబోతున్నాము. అవధపురిమే రామ్, అవధపురిలో రాముడు. यह कथा अवध की है, यह कथा अवध की है. ఈ యొక్క కథ వచ్చేసి అవధ సామ్రాజ్యానికి సంబంధించినది. ఔర్ బహుత్ పురాణి హై, చాలా పాతకాలమైనటువంటిది, పాతకాలంతో కూడినటువంటి ఒక మనము పురాణాలు ఇవి. అవధ మే సరయూ నదీకే కినారే ఏక్ అతి సుందర్ నగర్ తా. అవధ పురం దగ్గర సరయు అనేటువంటి నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ వచ్చేసి ఒక అందమైనటువంటి నగరం అనేటువంటిది వెలిసి ఉన్నది. దాని పేరే వచ్చేసి అయోధ్య. అయోధ్య అనేటువంటి పేరు. సహీ అర్ధోమే దర్శనీయ, చాలా అందంగా ఉంటుంది. దేఖ్నే లాయక్ హై, మనము చూడదగినటువంటి ప్రదేశము. భవ్యత జైసే ఉస్కా దూసరా నామ్ హో, భవ్యత అనేటువంటిది దానికి ఇంకో పేరు అని కూడా చెప్పొచ్చు అనమాట. అయోధ్య మే కేవల్ రాజ్మహల్ భవ్య నహీ తా, ఆ యొక్క అందంగా ఉండడమే కాకుండా ఈ యొక్క రాజమందిరం మటుకే కాకుండా చాలా అందంగా ఉండడమే కాకుండా ఉస్కి ఏక్ ఇమారత్ ఆలీషాన్తి, పెద్ద పెద్ద కట్టడాలుగా ఉంటుందన్నమాట. ఆమ్ లోగోంకే ఘర్ భవ్యతే, అంతా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇల్లులు కూడా వచ్చేసి చాలా పెద్దదిగా ఉంటుంది. సడకే చౌడీతి, చాలా పెద్ద పెద్ద రహదారులుగా ఉంటుంది, రహదారులు. తర్వాత సుందర్ బాగ్ బగీచే, అందమైనటువంటి తోటలు ఉన్నాయి. పానీసే లబాలబ్ బరే సరోవర్, మంచి నీటితో మొత్తము ఈ యొక్క ప్రవహించేటువంటి అనేకమైన సరోవరాలు మనం అక్కడ చూడొచ్చు. కేతుమే లహరాతి హరియాలి, అందమైనటువంటి పచ్చ పైరులతో కూడినటువంటి పొలాలు. హవామే హిల్తి ఫసలే సరయుకి లహరోంకే సాత్ కేల్తీతి, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క గాలి వీచడంలో వచ్చేసి ఆ యొక్క పంట పొలాలు ఆ యొక్క సరయు నది యొక్క పక్కనే ఉంటుందన్నమాట. ఆ యొక్క పంట పొలాలు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ యొక్క గాలి వీచడంతో ఆ యొక్క పంట పొలాలు వచ్చేసి దాంతో గాలితో ఆడుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత అయోధ్య హర్ తరహ్ సంపన్న నగరితి, చాలా సంపన్నమైనటువంటి నగరం ఇది. సంపన్నత కోనే అంతరే తక్ బిక్కరి హుయి, మొత్తం వచ్చేసి సంపన్నత అంటే గొప్పతనము, సంపన్నమైనటువంటి దేశము అనేటువంటి పేరు మటుకే ఈ యొక్క దేశానికి ఎక్కువగా ఉన్నదనమాట, మనము చెప్పొచ్చు. సబీ సుఖీ, చాలా అందరూ సంతోషంగా ఉన్నారు, ఎటువంటి కష్ట సుఖాలు అనేటువంటి లేదు. సబ్ సమృద్ధ్, అందరూ వచ్చేసి సమృద్ధంగా ఉన్నారు. తర్వాత వచ్చేసి బాగా డబ్బు గొప్పగానే బతుకుతూ ఉన్నారు. దుఃఖ ఔర్ విపన్నత కో అయోధ్యక పతా నహీ మాలూమ్ తా, వాళ్ళకి వచ్చేసి దుఃఖం అనేటువంటిదే తెలియదు అనమాట ఆ యొక్క అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలకు. ఆ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారనమాట. యా ఉన్హే నగర్ కి సీమా మే ప్రవేశ్ కి అనుమతి నహీతి, ఎవరికి వచ్చేసి ఆ యొక్క ద్వారంలో ప్రవేశం అనేటువంటిది లేనే లేదు. పూరా నగర్ విలక్షణత అద్భుత ఔర్ మనోరమ, మొత్తము ఈ యొక్క చాలా అందంగా ఉంటుంది. ఈ యొక్క ప్రాంతం వచ్చేసి వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతము అయోధ్య ప్రాంతం మొత్తము మనోరమగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఉసే ఐసా హోనాహిత వహ కోసల్ రాజ్యక రాజధానిత, అది కోసల రాజ్యం యొక్క రాజధాని. అది రాజా దశరథ్ వహీరతే, ఆ యొక్క రాజు దశరథుడైనటువంటి రాజు ఆ యొక్క దేశంలో నివసిస్తూ ఉన్నాడు. ఉన్కే రాజ్ మే దుఃఖ కా బలా క్యా కామ్, అక్కడ దుఃఖముతో పని అనేటువంటిది లేదనమాట. రాజా దశరథ్ కుశల్ యోద్ధ, అయోధ్య యొక్క రాజు దశరథుడు వచ్చేసి మంచి యోధుడు, అంటే యుద్ధము తెలిసినటువంటి వాడు. న్యాయప్రియ శాసక్త, న్యాయముతో కూడినటువంటి రాజు. మహారాజ్ అజ్కే పుత్ర, మహారాజా అజ్జు యొక్క పుత్రుడు అనమాట. మహారాజ్ రఘుకే వంశజ్, రఘు వంశానికి చెందినటువంటి రాజు. రఘుకులకే ఉత్తరాధికారి, రఘుకులానికి ఉత్తరాధికారి అనమాట. రఘుకులకి నీతి కా ప్రభావ హర్ జగ దికాయి దేతా, రఘుకులములో ఉన్నటువంటి నీతి
ప్రతి ఒక్క చోట మనము ప్రభావవంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే నీతితో కూడినటువంటిది, న్యాయమైనటువంటి రాజు అనమాట. సుఖ సమృద్ధి సే లేకర్ బాత్ వ్యవహార్ తక్, మాటలు తీరు కావచ్చు, లేదా వచ్చేసి సుఖము సమృద్ధి అంటే బాగా సంపన్నమైనటువంటి దేశంగా కావచ్చు, ఈ విధంగా అనేక విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. లోగ్ మర్యాదాओं का पालन करते थे, చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు ప్రజలు వచ్చేసి. సదాచారితే, చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు. పవిత్రత ఔర్ శాంతి కార్ జగతి, పవిత్రంగా ఉంటుంది మరియు శాంతితో కూడినటువంటి ఈ దేశంగా ఈ యొక్క నగరం అనేటువంటిది ఉన్నది. నగర్ మే బి లోగోంకే మన్ మే బి, నగరం మటుకే కాకుండా ఆ యొక్క ప్రజల యొక్క మనసు కూడా వచ్చేసి ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. రాజా దశరథ్ యశస్వితే, రాజా దశరథుడు వచ్చేసి యశస్వి అయినటువంటి రాజు. ఉనే కిసి చీజ్కి కమీ నహీతి, ఆయనకి ఎటువంటి కష్టాలు అనేటువంటిది లేనే లేదనమాట, ఎటువంటి లోటు అనేటువంటి లేదు. రాజు సుఖత, రాజు వచ్చేసి చాలా సుఖంగానే ఉన్నాడు. కమీ హోనేక ప్రశ్న హీ నహీత, లోటు అనేటువంటిది లేనే లేదు. కానీ ఒక లోటు ఉన్నది. ఏంది అంటే లేకిన్ ఇన్హే ఏక్ దుఃఖత, ఒక దుఃఖం అనేటువంటిది ఉంది. చోటాసా దుఃఖ, చాలా చిన్నదైనటువంటి దుఃఖము. మన్కే ఏక్ కోనేమే చిపా హువా, ఎక్కడో మనసులో వచ్చేసి ఏదో ఒక కోణంలో తనకి దాగి ఉన్నదనమాట. అంటే అది మనసులో ఉన్నటువంటి ఒక కోరిక. వా రహరాకర్ ఉబర్ ఆ తాత, పోయే కొద్దీ తనకు వచ్చేసి వయసు అయిపోయే కొద్దీ తనకు వచ్చేసి ఆ యొక్క ఆశ అనేటువంటిది పైకి వస్తూ ఉందనమాట. అంటే తనకు తొంగి చూస్తూ ఉందనమాట. ఉన్హే సాల్తా రా తాత, అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది. ఉనికి కొయ్యి సంతాన్ అయితే, ఆయనకి సంతానం అనేటువంటి లేదు. ఆయు లగాతార్ బడ్తీ జారహితి, ఆయనకి ఆయుష్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఉనికి తీన్ రాణి అతి, ఆయనకు వచ్చేసి 3 రాణులు. సో ఒక్కొక్కరి పేరు ఏంటంటే కౌసల్య, సుమిత్ర और కైకేయి. కౌసల్య మరియు సుమిత్ర, ఇంకొక ఆవిడ పేరు కైకేయి. సో ఈ విధంగా 3 రాణులు అనమాట. ఆయనకి సంతానం అనేటువంటిదే లేదనమాట. సంతానికి కమి, జీవన్ సోనా లాగుతా, జీవితమే శూన్యమైపోయినట్టుగా అనిపిస్తుంది. రాజా దశరథ సే రాణియోంకి బాతచీత్ ప్రాయ ఇసి విషయ పర్ ఆకర్ రుక్ జాతి థీ, ఎంతో వరకు మాట్లాడుకున్నారు, ఎంతో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ రాజా దశరథకి చింత బడ్తీ జారయితి, ఎంతో సముదాయించినా కానీ, రాణులు ఎన్నోసార్లు సముదాయించినా కానీ ఆయన బాధ అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉందన్నమాట ఆ యొక్క దశరథునికి. बहुत सोच विचार कर महाराज दशरथ ने इस संबंध में वशिष्ठ मुनि से चर्चा की, చాలాసార్లు వశిష్ఠునితో చర్చించాడనమాట ఈయన దశరథ మహారాజు. చాలాసార్లు ఈయనతో వశిష్ఠునితో బాధని చెప్పుకున్నారు. ఉన్హే పూరి బాత్ విస్తార్ ఓ బతాయి, అనేక విధాలుగా చెప్పుకున్నారు. కానీ రఘుకుల్కి కాగలే ఉత్తరాధికారి కే బారేమే అపని చింతా బతాయి, తన యొక్క తర్వాత జనరేషన్ అనేటువంటిది లేకుండా పోతుందని చాలాసార్లు బాధపడుతూ ఉన్నారనమాట వశిష్ఠుల వారితో. ముని వశిష్ఠ రాజా దశరథకి చింతా సమస్యతే, తన యొక్క బాధని తెలుసుకున్నారు అనమాట. తెలుసు తనకి బాధ, వశిష్ఠుల వారికి తెలుసు అనమాట. ఉన్హోనే దశరథ సే యజ్ఞ కర్నేకి సలహా ది, సరే ఎంత బాధపడుతున్నావు కదా, నీకు వచ్చేసి ఒక సలహా చెప్తాను, నువ్వు ఒక మహాయాగాన్ని చెయ్యి అని చెప్పి సలహా ఇచ్చారనమాట. ఏం యాగము అంటే పుత్రేష్టి యాగము అనమాట. మహర్షినే కహా ఆప్ పుత్రేష్టి యజ్ఞ కరే మహారాజ్, ఆప్కి ఇచ్చా అవశ్య పూరి హోగి, మీరు కానీ పుత్రేష్టి యాగాన్ని కానీ చేసినట్లయితే మీకు వచ్చేసి మీ యొక్క కోరిక అనేటువంటిది తీరుతుంది అని చెప్పేసి చెప్పాడనమాట. యజ్ఞ మహాన్ తపస్వి ఋష్యశృంగకి దేక్రేక్, ఋష్యశృంగ ముని వారికి అప్పగించండి అని చెప్పేసి చెప్పారనమాట. ఈ యొక్క యాగాన్ని ఎవరు జరిపించాలంటే ఋష్యశృంగుడు ఎవరంటే తన యొక్క కుమార్తెను వచ్చేసి దత్తత ఇస్తాడనమాట. దత్తత ఇచ్చేస్తారు ఈయన దశరథ మహారాజు. ఈయనకి సంతానం ఉంటుంది, ఒక ఆడపిల్లను వచ్చేసి ఋష్యశృంగ మహామునికి, కానీ ఈయన పెళ్లి చేయడం జరుగుతుంది. ఋష్యశృంగ మహాముని యొక్క భార్య వచ్చేసి దశరథుని యొక్క కుమార్తె. కానీ ఈయన వచ్చేసి చిన్నప్పుడే దత్తత ఇవ్వడం వల్ల తనకి కుమారులు అనేటువంటిది లేరు బాధ అనమాట. సో ఈయన వచ్చేసి ఈ యొక్క ఋష్యశృంగ మహాముని జరిపించాలని చెప్పారనమాట ఈయన వశిష్ఠుల వారు. యజ్ఞశాల సరయూ నదికే కినారే బనాయి గయి, సరయూ నది దగ్గర మనము యజ్ఞాన్ని జరపాలి అని అనుకున్నారు. యజ్ఞమే అనేక రాజాओं నిమంత్రిత కియా గయా, అనేకమైన రాజులు దాంట్లో పాల్గొన్నారు. తమాం ఋషి ముని పదారే, చాలామంది ఋషులు మునులు శంఖధ్వని ఔర్ మంత్రోచ్చార్ కే బీచ్ ఏక్ కర్ సబ్నే ఆహుతి డాలి, ఒక్కొక్క ఆహుతిని వేస్తూ
మంత్రోచ్చారణాలు, తర్వాత వచ్చేసి శంఖధ్వనులు మోగిస్తూ ఈ విధంగా వచ్చేసి యాగం అనేటువంటి జరిపిస్తూ ఉన్నారు. అంతిమ ఆహుతి రాజా దశరథికి, ఆ లాస్ట్ ఆఖరి ఆ యొక్క అంతిమ ఆహుతి వచ్చేసి దశరథుల వారు చేయాలన్నమాట. यज्ञ पूरा हुआ, अग्नि के देवता ने महाराज दशरथ को आशीर्वाद दिया. యజ్ఞ దేవత వచ్చేసి మహారాజునికి దశరథులకు వచ్చేసి ఆశీర్వాదము ఇవ్వడం జరిగింది. కుछ समय बाद దశరథకి ఇచ్చా పూరి హుయి, కాసేపు తర్వాత తన యొక్క కోరిక పూర్తయిందన్నట్టు అనిపించిందనమాట. తీనం రాణియా పుత్రవతి హుయి, కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు ముగ్గురు రాణులు తల్లులయ్యారనమాట. మహారాణి కౌసల్యాక్నే రామ్కు జన్మదియా, మహారాణి కౌసల్య వచ్చేసి రాముల వారికి జన్మనిచ్చింది. చైత్రమాహకి నవమికే దిన్, చైత్రమాసమైనటువంటి నవమి రోజు, శ్రీరామనవమి రోజు ఆయన పుట్టడం జరిగింది. రాణి సుమిత్రకే దో పుత్ర హై, వాళ్ళకి వచ్చేసి సుమిత్రకు వచ్చేసి ఇద్దరు కుమారులు. ఒకరి పేరు వచ్చేసి లక్ష్మణ్ और శత్రుఘ్నుడు. రాణి కైకేయికే పుత్ర కా నామ్ భరత్ రకాగయా, కైకేయి యొక్క కుమారుడి పేరు భరతుడు అని పేరు పెట్టడం జరిగింది. రాజమహల్ మే ఖుషీ చాగయి, చాలా సంతోషానికి అద్దులు లేకుండా ఉందన్నమాట నగర ప్రజలకి. నగర్మే బదాయియా భజనే లగి, బదాయియా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంగళ గీత్ గయే మంగళ గీతాలు పాడుకుంటూ ఉన్నారనమాట. హర్ ఓర్ ఖుషి, అన్ని పక్కల వచ్చేసి చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఉత్సవ్ జైసా దృశ్య, ఉత్సవంతో కూడినటువంటి ఒక దృశ్యము జరుగుతూ ఉంది. రాజా దశరథుడు వచ్చేసి చాలా సంతోషించారనమాట. ఉనికి మనోకామన పూరి హుయి, తన యొక్క మనసులో ఉన్నటువంటి విషయం వచ్చేసి పూర్తయింది. ప్రజా ప్రసన్నతికి దశరథకి చింతా దూర్ హుయి, ప్రజలు వచ్చేసి చాలా సంతోషం, తన యొక్క మనసులో కోరిక అనేటువంటిది పూర్తయింది. ప్రజలు వచ్చేసి చాలా సంతోషించారు, తన యొక్క దుఃఖం కూడా తీరింది అని అనుకున్నారనమాట. ఆ యొక్క దశరథ మహారాజు వారు పిల్లలు పుట్టారు కదా. నగరమే బడా సమారోహ ఆయోజిత కియాగయా, ఒక పెద్ద సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ధూమ్ధామ్సే, బాగా వైభవంగా జరపడం జరిగింది. ఆయోజన్మే దూర్సే లోగ్ ఆయే, వాళ్ళ పిల్లల్ని చూడడం కోసము అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి దేశాల నుంచి రావడం జరిగిందనమాట, ప్రజలు రావడం జరిగింది. రాజా దశరథ్నే సబ్కో పూరా సమ్మాన్ దియా, ప్రతి ఒక్కరికి అందరికీ వచ్చేసి బహుమతులను ఇవ్వడం జరిగింది. ఉనే కపడే అనాజ్ ఔర్ ధన్ దేకర్ విదా కియా, అందరికి వచ్చేసి శుభాకాంక్షలు తెలుపుతూ బట్టలు, తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి ధాన్యాలు, తర్వాత వచ్చేసి ధనాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అందరికీ దాన ధర్మాలు చేయడం జరిగిందనమాట ఈ యొక్క దశరథ మహారాజు. చారోం రాజకుమార్ ధీరే ధీరే బడే హుయే, వే బహుత్ సుందర్తే, చాలా పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారనమాట. కొంచెంగా పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు, చాలా అందంగా ఉన్నారనమాట పిల్లలు వచ్చేసి. సుదర్శన్ సాత్ కేల్నే నికల్తేతో లోగ్ ఉన్హే దేఖ్తే రహే జాతే, అతను సుదర్శనుడు అంటే రాజకుమారుడు ఎంత ఆడుకుంటూ ఉంటే అందరూ వచ్చేసి ఆయనే చూస్తూ ముగ్ధులైపోయేవారనమాట. ఆంకే మున్సే హడ్తీ నైతి, కళ్ళు వచ్చేసి ఇటు కూడా జరపరనమాట, అంత ఇష్టం అనమాట రాముల వారంటే. చారోం బాయోం మే ఆపస్ మే బహుత్ ప్రేమతా, వాళ్ళ నలుగురు వచ్చేసి ఒకరినొకరు చాలా ప్రేమగా పెరగడం మొదలుపెట్టారు. వే అపనే బడే బాయి రామ్కి ఆజ్ఞ మాన్తే, రాముని యొక్క చెప్పేటువంటి మాటలనే వినేవాళ్ళు అనమాట. కూద్ మే లక్ష్మణ్ ప్రాయ రామ్కే సాత్ రహతే, ఎప్పుడు వచ్చేసి ఆటపాటల్లో వచ్చేసి లక్ష్మణుడు ఎప్పుడు రాముల వారి వెనకాలనే ఉండేవాడు అనమాట. భరత్ శత్రుఘ్నికి ఏ కాలకు జోడీతి, భరతుడు శత్రుఘ్నుడు ఒక జోడీగా ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడు వచ్చేసి. అదేవిధంగా కొంచెంగా పెరుగుతూ పెద్దవాళ్ళయ్యారు. और बड़े होने पर రాజకుమారోं को శిక్షా దీక్షా के लिए भेजा गया, పిల్లల్ని చదివిపించాలి కదా. ఈ కాలంలో అయితే బడికి వెళ్తాము, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాము. అప్పుడు ఆ కాలంలో అలా కాదు, గురుకులంలో చదివించేవాళ్ళు అనమాట. అంటే రాజులని 5 ఏళ్ళు పిల్లలుగా ఉండేటప్పుడే గుండు కొట్టి తర్వాత వచ్చేసి పిలక పెట్టించి ఆ యొక్క చదువు కోసము, విద్య కోసము సాధారణమైనటువంటి బట్టలను వేయించి నగలు అనేటువంటిది ఇవ్వకుండా ఆ విధంగా వచ్చేసి ఆ యొక్క గురువుకి అప్పగించేవాళ్ళు అనమాట. ఆ యొక్క గురువు ఏం చేస్తారంటే ఆ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలను అనేటువంటిది నేర్పించేవాళ్ళు అనమాట. उन्होंने कुशल और अपनी विद्या में दक्ष गुरुजनों से ज्ञान अर्जित किया,
ఒక మంచి చదువు అనేటువంటిది నేర్చుకునేవాళ్ళు అనమాట. శాస్త్రం కా అధ్యయన్ కియా, శాస్త్రాలను నేర్చుకున్నారు. శాస్త్ర విద్యాసీకి, శాస్త్రాలని విద్యలని నేర్చుకున్నారు. చారోం రాజకుమార్ కుశాగ్ర బుద్ధితే, మంచి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు అనమాట. జల్దీ హీ సబ్ విద్యావో మే పారంగత హోగయే, తొందరగానే వాళ్ళు పారంగతులు పండితులయ్యారనమాట. మంచి నేర్పరితో కూడినటువంటి చదువుని నేర్చుకోవడం జరిగింది. రామ్ ఇన్మే సర్వోపరితే, అందరికన్నా ముందుండేవాడు అనమాట. చదువులో మంచి తెలివితేటలు కలిగినటువంటి పిల్లవాడుగా ఎదిగాడు. ఉన్మే కై అన్య గుణ్ బీతే, అనేకమైన గుణాలు ఉన్నాయన్నమాట రాముల వారికి. వివేకము, శీలనత, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు, న్యాయప్రియత, న్యాయముతో ఉండేటువంటి వాడు. రాజా దశరథకు రామ్ సబ్సే అధిక ప్రియతే, ఎక్కువగా దశరథునికి వచ్చేసి రాముడు అంటే అమిత ప్రేమ. జ్యేష్ఠ పుత్ర హోనేకే కారణ్, మొట్టమొదటి కుమారుడు అనేటువంటి కారణం చేత, ఔర్ ఇన్ మానవీయ గుణంకే కారణ్ బి, మంచి గుణగణాలు కలిగి ఉండడం వలన అతనంటే చాలా ఇష్టం అనమాట. సో రాముల వారంటే చాలా ఇష్టము. రాజకుమార్ కుచ్ ఔర్ బడే హుయే, కొంచెం పెరుగుతూ ఉన్నారు. వివాహానికి యోగ్యులుగా ఉన్నారనమాట. అంటే వివాహ వయసు వచ్చింది. నగర్ మే ఇన్కి చర్చా హోనే లగి, నగరంలో వచ్చేసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమంటే పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేస్తారు అనేసి. మహారాజ్ దశరథ్ బి ఐసా బి చాతే, ఆయనకు కూడా వచ్చేసి ఆలోచన అనేటువంటిది ఉన్నది. అపని సంతానంకి లియే సుయోగ్య వధుయే, మంచి వధువు ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉన్నారనమాట. परिजनों में चर्चा पहले से ही हो रही थी. बाद में पुरोहितों को भी इनमें शामिल कर लिया गया. ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, అదేవిధంగా పండితులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు రాముల వారి గురించి. అయోధ్య కా రాజమహల్ ఏక్ దిన్ ఐసీ హీ చర్చా చల్ రహీ థీ, ఆ విధంగా వచ్చేసి అటువంటి చర్చ అనేటువంటి జరుగుతుంది. గహన్ మంత్రణ తబి ఏక్ ద్వారపాల్ గబరాయా హువా అందరాయా, ఉన్నటువంటి ఒక రోజు ఏమైందంటే అయోధ్యలో వచ్చేసి రాజమహల్ ప్యాలెస్ అంటే రాజ మందిరంలో ఒక సభ జరుగుతున్నటువంటి సమయంలో ఒక రోజు పరిగెత్తుకుంటూ ఒక సిపాయి లోపలికి వచ్చాడనమాట. ఒక టెన్షన్గా వచ్చాడు. తబి ఏక్ ద్వారపాల్ గబరాయా హువా అందరాయా, ఒక టెన్షన్తో లోపలికి వచ్చాడు. ఉస్నే సూచనా దీకి మహర్షి విశ్వామిత్ర పదారే హై, మహర్షి విశ్వామిత్రుల వారు వస్తున్నారు అని చెప్పారనమాట. మీ రాక కోసం అంటే ఆయన విచ్చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మహారాజు దశరథ్ తత్కాల్ వెంటనే తన యొక్క ఆసనం నుంచి ఆసన్ చోడుకర్, తన యొక్క సింహాసనం నుంచి కడే హోగే, అక్కడ నుంచి లేచి నిల్చుకొని ద్వార్కి ఓర్ బడే, అక్కడ నుంచి ద్వారము ఎక్కడైతే ముఖద్వారం ఎక్కడ ఉంటుందో అక్కడికి పరిగెత్తారనమాట. మహర్షికి ఆగవాని కర్ణే, తన యొక్క మహర్షిని వచ్చేసి ఆహ్వానం పలకడం కోసం అక్కడికి వెళ్ళారు. ఉనోనే లేకర్ దర్బార్ మే ఆయే, అక్కడ నుంచి దర్బార్లోకి తీసుకుని వచ్చారనమాట. విశ్వామిత్రకు ఊంచా ఆసన్ దియాగయా, ఆయనకు వచ్చేసి ఒక మంచి సింహాసనాన్ని కూర్చోబెట్టి, అంటే తన యొక్క సింహాసనం కాదు, పక్కనే ఒక మంచి ఎత్తైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టారనమాట. మీకు ఒక విషయం తెలుసా, విశ్వామిత్రులు కబీ స్వయం రాజాతే, ఆయన కూడా ఒక రాజే. ఎట్లా అంటే ఈయన వచ్చేసి ముందు బలశాలి అయినటువంటి రాజు, ఆ తర్వాత సన్యాసం తీసుకోవడం జరిగింది. బహుత్ బడే ఔర్ బలశాలి, ఆయన వచ్చేసి ఒక మంచి బలశాలి అయినటువంటి మంచి తెలివితేటలు కలిగినటువంటి ఒక రాజు అనమాట. బాద్ మే అపన రాజపాట్ చోడ్ దియా, సన్యాస గ్రహణ కర్ లియా, జంగల్ చలే గయే, ఆ తర్వాత వచ్చేసి రాజు తన యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టేసి అరణ్యాన్ని చేరుకొని ఆయన అనేకమైనటువంటి తపస్సు చేయడం జరిగింది. వహీ ఉనోనే అపన ఆశ్రమం బనాయా, ఒక ఆశ్రమాన్ని తయారు చేయడం జరిగింది. ఉసే ఉనోనే సిద్ధాశ్రమం నామ్ దియా, దానికి పేరు ఏంటి అంటే సిద్ధాశ్రమము అనేటువంటి పేరు పిలవడం జరిగింది. మహర్షికి స్వాగత సత్కార్కే బాద్ దశరథనే కహా, దశరథుల వారు ఈ విధంగా అంటున్నారు, మహర్షి ఆజ్ఞని ఇవ్వండి. మే ఆప్కి క్యా సేవా కర్ సక్తా హూ, నేను మీకు ఏం సేవ చేయగలుగుతాను. ఆప్ అప్నే మన్ కి బాత్ కహియే, మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పండి అన్నారనమాట. ఆప్కి ఆజ్ఞక పూరీ తరహ పాలన హోగా, మీ యొక్క ఆజ్ఞను నేను పాటిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ యొక్క అయోధ్య దశరథులు వారు మహర్షితో చెప్పడం జరిగింది. రాజన్ మై జో మాంగ్నే జా రహా హూ ఉసే దేనా ఆప్కే లియే కఠిన్ హోగా, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, కానీ మీరు ఆ యొక్క విషయాన్ని మీరు ఇవ్వలేరు, మీకు కఠినమవుతుంది అని చెప్పడం జరిగింది అనమాట విశ్వామిత్రుల వారు. లేదండి మీరు చెప్పండి, ఆ ఆజ్ఞా దీజియే, మీరు చెప్పండి. మహర్షి మై ఉసే పూరా కర్నే కే లియే తత్పర హూ, బిల్కుల్ నహీ హిచకూంగా, నేను అడిగింది ఇవ్వకపోతే మనకు మళ్ళీ
ఇబ్బంది అవుతుంది, మీరు ఓ, అడిగింది వచ్చేసి మీరు ఒప్పుకోరు అని చెప్పేసి మీరు కాదంటారు నేను అడిగిన తర్వాత అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క మహర్షి విశ్వామిత్రుల వారు. మై సిద్ధి కెలియే ఏక యజ్ఞ కర్ రహా హూ, నేను సిద్ధి కోసము ఒక యాగాన్ని చేస్తున్నారు. అనుష్ఠాన్ లగ్భగ్ పూరా హోగయా, కొంచెం కొంచెం పూర్తి అవబోతూ ఉంది, లాస్ట్ స్టేజ్లో ఉంది. లేకిన్ దో రాక్షస్ ఉస్మే బాధా డాల్ రహేతే, కానీ ఇద్దరు రాక్షసులు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట. మై జాన్తా హూ కి ఉన్ రాక్షసుం కో కేవల్ ఏక్ హీ వ్యక్తి మార్ సక్తా హై, ఒక వ్యక్తి వచ్చేసి ఈ యొక్క రాక్షసుల్ని సంహరించగలుగుతారు. వహ రామ్ హై, ఆ వ్యక్తి ఎవరు అంటే రాముల వారు అని చెప్పడం జరిగింది. ఆప్ అప్నే జ్యేష్ఠపుత్రకు ముజే దే, మీరు వచ్చేసి మీ యొక్క జ్యేష్ఠపుత్రుని నాకు ఇవ్వండి అని అడిగారనమాట. ఈ మామూలుగానే ఈ యొక్క మహర్షుల వారికి ఆ శ్రీరాములు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఈయన అడిగేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి. దశరథ పర్ జైసే బిజిలీ గిర్ పడి, ఒక పెద్ద మెరుపుచ్చి పడినట్టు అయిపోయిందనమాట. వహా అచక్చా గయే, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. ఉనే ఉమ్మీద్ హీ నహీ థీ కి మునివర్ ఉస్మే రామ్ కా మాంగ్ లేంగే, అస్సలు అనుకోలేదు రాములు వారిని అడుగుతారనేసి. ఉన్కే జ్యేష్ఠపుత్ర ఉన్కే సబ్సే ప్రియ, అందరికంటే ఎక్కువ ఇష్టమైనటువంటి పిల్లవాడు ఎవరంటే శ్రీరాములు వారు అనమాట. దశరథ చింతామే పడగయ్యాయి, ఏం చేయాలో అర్థం కాలేదు, కళ్ళు తిరుగుతూ ఉంది. ఒక పక్క వచ్చేసి తనకి ఒక పెద్ద మెరుపు తీగ తన మీద పడ్డట్టు అయిపోయిందనమాట. విశ్వామిత్ర దశరథికి దువిధా సమజ్ రహేతే, తన యొక్క బాధ అనేటువంటిది అర్థం చేసుకున్నారనమాట. మై రామ్కో కేవల్ కుచ్ దినోం కెలియే మాంగ్ రహా హూ, భయపడొద్దు, మిమ్మల్ని వచ్చేసి మొత్తాన్ని నాకు ఇచ్చేయమని నేను అడగడం లేదు మీ యొక్క రాముల వారిని, నేను కొన్ని రోజుల వరకే మీ యొక్క అబ్బాయిని అడుగుతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. యజ్ఞ 10 दिन में సంపన్న హో జాయేగా, ఇంకా 10 రోజుల్లో వచ్చేసి యాగం వచ్చేసి పూర్తి అయిపోతుంది. మహారాజు దశరథ దుఃఖి హోగయే, దశరథుల వారు దుఃఖంతో బాధపడుతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు. పుత్ర వియోగికి ఆశంకాసే కాంపుటే, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆయనకి. दरबार में सन्नाटा छा गया, దశరథకి దశ దేకకర్ మంత్రి చింతితే, ఆయన కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారనమాట. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. దశరథకి దశ దేకర్ మంత్రి కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. పర్ చూప్తే, ఏం మాట్లాడేదానికి లేదు. మహర్షి వశిష్ఠ శాంతతే, మహర్షి వశిష్ఠుల వారు కూడా శాంతంగా అలాగే చూస్తూ ఉన్నారు. ఇతనేమే దశరథ కాంపుకర్ బేహోష్ హోగయే, మరలా వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. ఆయన వణుగుతూ కళ్ళు తిరిగి పడిపోయారనమాట. होश आया तो डर ने उन्हें फिर जकड़ लिया, మరలా వచ్చేసి ఆయన్ని చూడడం, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవడం, ఇదే జరుగుతూ ఉందనమాట. మూర్ఛిత హోకర్ 2 बार గిర్ పడే, మూర్ఛితం అయిపోయి 2 సార్లు కింద పడిపోవడం జరిగింది. సంజ్ఞా శూన్య పడే రహే, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట, తనకి శూన్యంగా కనిపిస్తూ ఉంది మొత్తము. మహర్షి విశ్వామిత్రక క్రోధ్ బడతా జారాహత, కోపం వచ్చేస్తూ ఉంది. ఈ విధంగా ప్రవర్తిస్తుండేసరికి కోపం వచ్చేసింది ఎవరికి, విశ్వామిత్రుల వారికి. ఆయన ఇంకేమైనా శాపం గీపం పెట్టేస్తారేమని భయపడిపోతూ ఉన్నారనమాట. దర్బార్ శశంకిత, అందరూ భయపడిపోతూ ఉన్నారు. కిసి అనిష్టకి ఆశంకాసే, ఏదైనా అనిష్టం ఏమైనా జరిగిపోతుందేమో, ఆయన ఏమైనా శాపం గీపం పెట్టేస్తాడేమో అని భయపడిపోతూ ఉన్నారన్నమాట జనాలు. మహర్షి और महाराज के बीच संवाद में कुछ बोलना उचित भी नहीं था. मुनि वशिष्ठ चुपचाप आकर महाराज दशरथ के पास खड़े हो गए. ఇంకా లాభం లేదు, వీళ్ళిద్దరు ఇదే విధంగా చేస్తూ ఉండడం, కళ్ళు తిరగడం, ఆయన చూడడం పడిపోవడం, కళ్ళు తిరగడం పడిపోవడం, ఇదే జరుగుతూ ఉందని చెప్పేసి మహారాజు దగ్గరికి నిదానంగా లేచి వశిష్ఠుల వారు రాజు దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి थोड़ी देर बाद दशरथ उठे, కాసేపు తర్వాత దశరథ వారు లేచారనమాట. స్వయం కో సంభాల్తే హుయే ఉన్హోనే మహర్షి సే వినతికి, మరలా స్వయంగా వెళ్ళి ఈ విధంగా సర్ది చెప్తూ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు. మహాముని మేరా రామ్తో అభి 16 वर्ष का भी नहीं हुआ है, वह రాక్షసుం కో కైసే లడేగా. సరే, మీరు చెప్పినట్లే నేను మా పిల్లవాడిని పంపిస్తున్నాను అనుకోండి, వాడికి 16 ఏళ్ళు కూడా నిండలేదే, ఏ విధంగా వచ్చేసి నా పిల్లవాడిని రాక్షసుల్ని సంహరిస్తాడు అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. ఈ యొక్క మహాముని అడిగాడనమాట. అయోధ్య దశరథుల వారు అడగడం జరిగింది. అడిగేసరికి రాక్షసుంసే కైసేలు అడేగా, ఏ విధంగా రాక్షసుల వారిని మా పిల్లవాడు వచ్చేసి సంహరిస్తాడు అని అడిగేసరికి రాక్షస్ మాయావి హై, రాక్షసులేమో మాయా
మాయావి అంటున్నారు. వా ఉన్కా చల్ కపట్ కైసే సమజేగా, వాళ్ళ యొక్క కపట బుద్ధులని ఎలా తెలుస్తుంది రాముల వారికి. ఉనే కైసే మారేగా, ఏ విధంగా వాళ్ళని చంపుతాడు, హతమారుస్తాడు. ఇసే అచ్చాతో యహీ హోగాకి ఆప్ మేరీ సేనా లే జాయే, నాకు ఒక ఆలోచన తడుతుంది, నా యొక్క సైన్యాన్ని కావాలని తీసుకుని వెళ్ళండి. మై స్వయం ఆప్కే సాత్ చలు, నేను వచ్చేసి స్వయంగా మీతో పాటు వస్తాను. వచ్చిన తర్వాత రాక్షసంసే యుద్ధాకరు, నేను వచ్చేసి యుద్ధం చేస్తాను, మీ యొక్క యుద్ధకరు, నేను వచ్చేసి యుద్ధాన్ని చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మహర్షి విశ్వామిత్రనే కొయి ప్రతిక్రియ వ్యక్త నహికి, ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. క్రోధితే కోపంగా ఉన్నారు. పర్ ఉసే వ్యక్త నహి కర్ రహితే, దాన్ని తన పైన వ్యక్తపరచలేదు. ఉన్హే అపనే యజ్ఞకే నియం యాదతే, తన యొక్క యాగంలో ఉండేటప్పుడు ఏమి కోపం అనేటువంటి పడకూడదు అనమాట. సో అందువల్ల శాంతంగా ఉన్నాడు. క్రోధ్ కర్నేకి యజ్ఞ ఖండిత హోజాత, కోపం కానీ పడినట్లయితే ఆ యొక్క యాగం వచ్చేసి ఏమైపోతుంది, ఇదైపోతుంది అనమాట. కోప్పడకూడదు అనమాట, శాంతంగానే అన్ని పనులు చేయాలి. సో అనుష్ఠాన్ అధూరా రహజాత, ఆ యొక్క మొత్తం వచ్చేసి యాగం అంతా ఇదైపోతుంది అనమాట. సో నిర్విఘ్నం అయిపోతుంది. సో అందువల్ల వచ్చేసి గమ్మున ఉన్నారనమాట. మై రామ్కే బినా నహి రహసక్త, మీకే తెలుసు నేను రాముల వారిని విడిచి ఉండలేను మహాముని. ఏక్ పల్బీ నహి, ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని చెప్తున్నాడు. ఆ రామ్కు చూడకర్ జో చాహే మాంగ్లే, ఆ రాముల వారిని వదిలిపెట్టేసి మీరు ఇంకేమైనా కోరుకోండి అని అడుగుతున్నాడు అనమాట. ఉసే మత్ లే జాయే, మీరు వచ్చేసి ఏది మై రామ్కో నహి దూంగా, నేను రాముల వారిని ఇవ్వను అని చెప్తున్నాను అనమాట. బిల్కుల్ నహి, నేను ఎట్టి పరిస్థితుల్లో రాముల వారిని ఇవ్వను అని చెప్తున్నారు. వా మేరీ బూడాపెంకి సంతానే హై, నా యొక్క వృద్ధ వయసులో వచ్చినటువంటి సంతానం అతను. మై ఉస్సే బహుత్ ప్రేమ కర్తా హూ, నేను చాలా ప్రేమగా తన్ని పెంచుకుంటున్నాను. కోపం వచ్చేస్తుంది మహర్షిగా, క్రోధ్ బబకూట, కోపం వచ్చేస్తుంది. దర్బార్ మంత్రిగణ్ ఔర్ ఋషిముని సక్తే మే ఆగే, అందరూ వచ్చేసి పక్కనే వచ్చేసారనమాట. ఆ రఘుకుల్కి రీతి తోడ్ రహే హై రాజన్, మీరు వచ్చేసి రఘుకులం యొక్క మాట తీరును వచ్చేసి మీరు మారుస్తూ ఉన్నారు. రఘుకులములో ఈ యొక్క అలవాటు అనేటువంటి లేదు, మాట ఇస్తే ఇచ్చిందే. వచన్ దేకర్ పీచే హట్ రహే హై, వచనం ఇచ్చిన తర్వాత అంటే మాట ఇచ్చిన తర్వాత మీరు వెనక అంజవేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట మహర్షి. యహ బర్తావ్ కుల్హికే వినాశ్ కా సూచక హై, ఇదంతా వచ్చేసి ఈ యొక్క కుల వినాశనానికి సూచకాలుగా కనిపిస్తున్నాయి. ఆప్ జాన్తే హై కి మై స్వయం దుష్ట రాక్షసం కో సంహార్ కర్ సక్తా తా, మీకు తెలుసు నేను వచ్చేసి దుష్టులను సంహరించేటువంటి శక్తి నాకుంది. ఎందుకంటే విశ్వామిత్రునికి స్వయంగా వచ్చేసి రాజు కదా, స్వయంగా రాజు, మహా బలశాలి, ఆయన వీరుడు అనమాట. ఆ యొక్క వీరుడు మహర్షి, అందుకనే అతన్ని మహర్షి అన్నారు, రాజర్షి అంటారు అతన్ని. సో ఆ యొక్క రాజర్షి వచ్చేసి నేను స్వయంగానే నేను వచ్చేసి హతమార్చగలుగుతాను, కానీ నేను సన్యాసం తీసుకున్నాను. లేకిన్ మై సన్యాస్ లియా హై, నేను వచ్చేసి సన్యాసాన్ని తీసుకోవడం జరిగింది. అగర్ ఆప్ రామ్ కో నహీ దేంగే తో మై యహా సే ఖాళీ హాత్ లౌట్ జావుంగా, నేను వచ్చేసి రాములు వారిని పంపించకపోతే నేను ఒట్టి చేతులతో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అది మీకే వచ్చేసి మాటని తప్పిన వారు అవుతారు, మీ యొక్క రఘుకులములో పేరు ప్రతిష్టలు అనేటువంటిది లేకుండా పోతుంది అని చెప్పడం జరిగిందనమాట. బాత్ బిగడ్తి దేకర్ ముని వశిష్ఠ ఆయే, ఇంకా మాటల తీరు వేగంగా అయిపోయింది. విశ్వామిత్రుల వారిని ఆపకపోతే కోపంతో ఏమైనా శాపనార్థాలు పెట్టేస్తాడేమో అనేసి భయపడిపోయి అక్కడికి వచ్చేసాడనమాట వశిష్ఠుల వారు. వచ్చేసి మహారాజ్ దశరథుకో సమజాయ, మహారాజుల వారికి సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. రామ్కి శక్తికే బారేమే, రాముల యొక్క శక్తుల గురించి చెప్తూ ఉన్నారనమాట. ప్రతిజ్ఞ తోడేకే సంబంధమే, ప్రతిజ్ఞని వదిలిపెట్టండి. అంటే తను ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది, తను యుద్ధం చేయనని చెప్పేసి ఎవరు మహర్షుల వారు, విశ్వామిత్రుల వారు. సో అందువల్ల మహర్షి విశ్వామిత్ర के साथ रहने पर राजकुमार राम को होने वाले लाभ के बारे में, నువ్వు నీ యొక్క రాముల వారిని పంపించినట్లయితే, విశ్వామిత్రునితో పంపించినట్లయితే నీ యొక్క రాముల వారికి మంచే జరుగుతుంది కానీ చెడు అనేటువంటి జరగదు. కాబట్టి నువ్వు వచ్చేసి ఖచ్చితంగా రాముల వారిని పంపించు. తన యొక్క వీరత్వము మొత్తం వచ్చేసి ప్రజలందరికీ తెలుస్తుంది, అంటే భూ ప్రపంచానికి తెలియపరుస్తుంది ఈయనతో కానీ పంపించినట్లయితే అని
చెప్పడం జరిగిందన్నమాట. సమాధానంగా చెప్పడం జరిగింది. రాజన్ आपको अपना वचन पूरा करना चाहिए. रघुकुल की रीति यही है. प्राण देकर भी आपके पूर्वजों ने वचन निभाया है. ఈ విధంగా చెప్తున్నాడు. విశ్వామిత్రుడు కోపంతో మాట్లాడుతున్నాడు అనమాట. రాజా, ఎక్కడ రఘుకులంలో వచ్చేసి మాటని తప్పిన వారు ఎవరు లేరు మీ యొక్క పూర్వీకులు. సో ఆప్ రామ్కి చింతా నా కరే, మీరు భయపడవద్దు, రాముల వారి గురించి భయపడవద్దు. మహర్షికే హోతే ఉన్కా కోయి కుచ్ నహీ బిగాడ్ సక్తా, భయపడాల్సిన అవసరం లేదు, మహర్షుల వారు పక్కనే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట, సమాధానం చెప్తూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ చెప్పేసరికి మహారాజ్ దశరథకి చింత కుచ్ కమ్ హుయి, కాస్త తగ్గింది, కోపం తగ్గింది. బాధ అనేటువంటి తగ్గింది. మన్ అబ్బి కిన్నత, అయినా కానీ మనసు ఏదో కొట్టుకుంటానే ఉందనమాట. పుత్ర బిచోహ, పుత్రుని యొక్క శోకం అనమాట. కా దుఃఖ్ సభీ తర్కోం పర్ భారీ పడ్ రహా తా, కాస్త భారంగానే ఉంది తనకి మనస్సుకి. అయినా కానీ గురు వశిష్ఠనే కహా, వశిష్ఠుల వారి విధంగా చెప్తున్నారు. మహారాజ్ మహర్షి విశ్వామిత్ర సిద్ధ పురుష హై, సిద్ధ పురుషుడు, తపస్సుతో కూడినటువంటి తపస్వి అనమాట. కాబట్టి ఉన్కే గుప్త విద్యావోంకే జాన్కర్ హై, తనకి గుప్త విద్యలు అంటే తనకి ఈ యొక్క మాయ విద్యలన్నీ తెలుసు అనమాట. ఎవరికి? విశ్వామిత్రుల వారికి తెలుసు. కుచ్ సోచ్ కర్ హీ యహా ఆయే హై, ఇవన్నీ ఆలోచించే తనకి పిల్లవాళ్ళకి వాళ్ళ ఇద్దరికి నేర్పించడం కోసమే ఇక్కడికి వచ్చారు, భయపడవలసిన అవసరం లేదు. రామ్ ఉన్సే అనేక్ నయీ విద్యాయే సీక్ సకేంగే, ఖచ్చితంగా వచ్చేసి విశ్వామిత్రుల వారు తనకి నేర్పించడం జరుగుతుంది. ఎవరికి? శ్రీరాముల వారికి నేర్పించడం జరుగుతుంది అని చెప్పారనమాట. ఎవరు? వశిష్ఠుల వారు నచ్చ చెప్పారనమాట దశరథులకి. రామ్కు మహర్షి విశ్వామిత్రకి సాత్ జానేదే, ఎలాగైనా సరే పంపించండి. రామ్కు ఉన్హే సౌంపుదే, రాముల వారిని పంపించండి అని చెప్పారనమాట. దశరథ్నే ముని వశిష్ఠకి బాత్ దుఃఖీ మనసే స్వీకార్ కర్లి, చాలా దుఃఖమైనటువంటి మనసుతోనే స్వీకరించారు వశిష్ఠుల యొక్క మాటలు, ఎందుకంటే రాజగురువు కదా. లేకిన్ వహ రామ్కు అకేలే నహీ భేజనా చాతే, రాముల వారిని ఒంటరిగా పంపించను. ఉన్హోనే విశ్వామిత్ర సే ఆగ్రహ కియా, విశ్వామిత్రులతో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. కహాకి ఈ విధంగా చెప్తున్నారు. వే రామ్ కే సాత్ ఉన్కే చోటే బాయ్ లక్ష్మణ్ కో భీ లే జాయే, తన యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణ్ని కూడా తీసుకుని వెళ్ళండి, తోడు తీసుకుని వెళ్ళండి అనేసరికి महर्षि विश्वामित्र ने महाराज दशरथ का यह आग्रह स्वीकार कर लिया, సరేనేసి ఒప్పుకున్నారనమాట. రామ్ और లక్ష్మణ్ को तत्काल दरबार में बुलाया गया, వెంటనే వచ్చేసి ఆ యొక్క దర్బార్కి పిలిపించడం జరిగింది. రాముల వారిని లక్ష్మణుల వారిని పిలిపించడం జరిగింది. महाराज दशरथ ने उन्हें अपने निर्णय की सूचना दी. दोनों भाइयों ने उसे सहर्ष स्वीकार कर लिया, ఇద్దరు చాలా సంతోషంగా వచ్చేసి స్వీకరించడం జరిగిందనమాట. మహర్షుల వారితో వెళ్ళడం కోసం స్వీకరించారు. ఆదర్ సహిత్, చాలా సంతోషముగా గౌరవముతో స్వీకరించడం జరిగింది. సరే, ఈ విషయం వచ్చేసి తల్లులకు చెప్పాలి కదా. ఇస్కి సూచన మాతా కౌసల్యకు दी गई, మా తల్లికి కౌసల్యకి చెప్పడం జరిగింది. బతాయా గయాకి రామ్ और లక్ష్మణ్ వన్ जा रहे हैं, ఏ విధంగా చెప్పారంటే వీరిద్దరూ వచ్చేసి అడవికి వెళ్తున్నారు. మహర్షి విశ్వామిత్రతో వెళ్తున్నారు. నితాంత్ గంభీర్ మోహల్ మే స్వాస్తి వచన్ హువా, శంఖ ధ్వని హుయి, శంఖము వాయించడం జరిగింది, శంఖము ఊదడం జరిగింది. నిగాడే బజే, అక్కడ ఈ యొక్క डंक मोगिंचारू. महाराज दशरथ ने भावुक होकर दोनों पुत्रों को मस्तक सूंघ कर उन्हें महर्षि के सौंप दिया. ఆ యొక్క నుదుటి పైన ముద్దు పెట్టి వాళ్ళిద్దరిని కౌగులించుకొని మహర్షి విశ్వామిత్రుల దగ్గరికి అప్పగించడం జరిగిందనమాట. దోనం రాజకుమార్ బినా విలంబకే లియే, ఎటువంటి ఆలస్యం చేయకుండా మహర్షికి సాత్ చల్పడే, వెంటనే వచ్చేసి మహర్షులతో పాటు వెళ్ళారనమాట. బీహడ్ ఔర్ భయానక జంగలోంకి ఓర్, భయంకరమైనటువంటి దట్టమైనటువంటి భీకరమైనటువంటి అరణ్యం వైపుగా బయలుదేరారనమాట. విశ్వామిత్ర ఆగే ఆగే చల్ రహే తే, ముందు వెళ్తూ ఉన్నారు. రామ్ ఉన్కే పీచే తే, రాముల వారు విశ్వామిత్రుని వెనక వెళ్తూ ఉన్నారు. లక్ష్మణ్ రామ్ సే దో కదం పీచే, ఆ యొక్క రాముల వారు తర్వాత విశ్వామిత్రుని వెనక లాస్ట్లో వచ్చేసి లక్ష్మణుల వారు వెళ్తూ ఉన్నారనమాట. అపనే ధనుష్ సంబాలే హుయే, తన యొక్క ధనుష్ని బాణాలని వీపు మీద పీట్ పర్ తునీర్ బాందే, తన యొక్క వెనక వైపు వచ్చేసి ఈ యొక్క బాణాలని పెట్టుకొని కమర్ మే తల్వారే కట్కాయే, ఆ యొక్క నడుముకు వచ్చేసి మామూలుగా వచ్చేసి ఒక వరలో వచ్చేసి పెద్ద కత్తిని వచ్చేసి పెట్టుకొని వాళ్ళ ముగ్గురు బయలుదేరి దట్టమైనటువంటి అరణ్యం వైపు వెళ్తూ ఉన్నారనమాట.